రైట్, ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్ కుదించుకున్నారు. సీఎం కాన్వాయ్లో కేవలం 4 వాహనాలు మాత్రమే ఉన్నాయి. సీఎం చంద్రబాబు కాన్వాయ్ 4 వాహనాలతో సచివాలయానికి వచ్చింది. భద్రతా సిబ్బందికి స్పెషల్ బస్సును ఏర్పాటు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్ కుదించుకున్నారు. సీఎం కాన్వాయ్లో కేవలం 4 వాహనాలు మాత్రమే ఉన్నాయి. సీఎం చంద్రబాబు కాన్వాయ్ 4 వాహనాలతో సచివాలయంతో రావడంతో భద్రతా సిబ్బందికి స్పెషల్ బస్ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. జమీమా, ఏదైతే నిన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం అంటే సీఎం చంద్రబాబు తన కాన్వాయ్ ఎప్పుడు కూడా 11 వాహనాలతో వాహన శ్రేణి అనేది ఉండేది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ వాహనాలన్నింటినీ కూడా అంటే ఏదైతే ఖర్చులు తగ్గించుకోవాలి, ఏదైతే ఉందో ప్రభుత్వ వాహనాలకు సంబంధించిన ఖర్చును మరింతగా తగ్గించాలి అనే నేపథ్యంలోనే అంటే ప్రధాని నరేంద్ర మోదీ 4 వాహనాలతో ఏదైతే పర్యటిస్తున్న నేపథ్యంలో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరింతగా దానికి తగినట్టుగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నేడు కేబినెట్ భేటీ ఏదైతే ఉందో భేటీకి 4 వాహనాల్లో ఆయన అయితే బయలుదేరి సచివాలయానికి అయితే చేరుకున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా 3 వాహనాలతోనే ఆయన సచివాలయానికి అయితే చేరుకున్నారు. దాంతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా 3 వాహనాలతోనే ఆయన కేబినెట్ కి అయితే హాజరైన పరిస్థితి. మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఒక్కొక్క వాహనంలో, అంతకు ముందు ఎస్కాట్ పైలట్ ఇట్లా 3 వాహనాలతో తిరిగే మంత్రులంతా కూడా ఇప్పుడు ఒక్క వాహనంతోనే వారైతే చేరుకుంటున్న పరిస్థితి. దాంతో పాటు ఏదైతే సీఎం చంద్రబాబు భద్రత ఎక్కువగా ఈ మెగా నేపథ్యంలో దాంతో ప్రధానంగా చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు కూడా కాన్వాయ్ ని కొంత తగ్గించిన నేపథ్యంలో భద్రతా సిబ్బందికి బస్సు వెహికల్ ని అయితే ఏర్పాటు చేశారు. దాంట్లోనే ఆ వెహికల్స్ తోనే వారు కూడా సచివాలయానికి అయితే చేరుకుంటున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రాష్ట్ర ఏదైతే ఉద్యోగ సర్వీసులు ఎవరైతే ఉన్నారో అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కేబినెట్ అనంతరం దీనిపైన కూడా ఒక ప్రకటన అయితే వెలువడే అవకాశం కనపడుతుంది. అంటే ప్రధానంగా ఏదైతే ఐఏఎస్, ఐపీఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్, హెచ్ఓడీస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అంటే ఇంటి దగ్గర నుంచే వాళ్ళు వర్క్ చేసే విధంగా వాళ్ళకి కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని చెప్పని భావిస్తుంది. అయితే అది కేబినెట్ అనంతరం ఇవన్నీ కూడా కొంత బయటకు అయితే వెలువడే అవకాశం ఉంది అధికారికంగా. ఆ తర్వాత ఎవరికి ఇచ్చారు అనేది మాత్రం పూర్తి సమాచారంతో అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీహరి.